భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మేము ఈనాడు ఈ రాజసభలో అతి మహత్తర విషయమును వచింపనున్నాము. అది తామందరికీ చింతాజనకమైనది. మన పరమ శత్రువు దివంగత మహారాజు దుర్జయుని పుత్రుడు భైరవుడు తన పితవలే మనతో తన పారంపర్య శత్రుత్వమును నిర్వర్తించుచు తన విశాల సైన్యముతో బయలుదేరినాడు. మనపై ఆక్రమణ చేయుటకు మన సామ్రాజ్యం వైపు అధిగమించుచున్నాడు. మహారాజా, ఇది సత్యమే. రాజ్య సంరక్షణ దృష్టితో ఆక్రమణ సమాచారము చింతాజనకమే. కాని మేము ఎప్పటి వరకు తమరి ఛత్రఛాయలో ఉండేదమో అప్పటి వరకు మాకు ఎంత పెద్ద శత్రువైనను ఎంత విశాల సైన్యమైనను భయం కలగదు. మేమందరము ముమ్మాటికి తమ యొక్క నేతృత్వములో సురక్షితముగా ఉన్నాము. కానీ ఈనాటి నుంచి మేము రాజ్యకార్యం యొక్క ప్రతి ఒక్క బాధ్యత నుండి విముక్తులం కావాలని నిర్ణయించుకున్నాం. మేము ఈ రాజ్యసింహాసనమును త్యజించుచున్నాము. తమరేమి వచించుచున్నారు? అసురుల ఆక్రమణతో మనకు సంకటము ఉత్పన్నము కానున్నది. ఆ సంకటములో మాకు తమరి మార్గదర్శకమునకు అధిక ఆవశ్యకత కలదు. కాని తమరు సింహాసనమును త్యజించినట్లుగా వచించుచున్నారు. కానీ మేము తీసుకున్న నిర్ణయము స్థిరమైనది. క్షమించని మహారాజా. అసురరాజు భైరవుడు ఆక్రమించు సమయమున తమరు తమ బాధ్యత నుండి వెనుకడుగు వేసినచో శత్రువులు ఏమంటారో తెలుసా? భైరవునకు భయపడి తమరు శత్రు సైన్యమును ఎదిరించలేక వెనుచూపారంటారు. మృత్యువునకు భయపడి పారిపోయారంటారు. సంకటమును మృత్యువును తమ సమక్షములో వీక్షించి పిరికివారు భీరువలే పారిపోయేదరు. కానీ మేము ఈ రాజసభలో మమ్ము మేము పిరికివానిగా భావించలేదు, సూర్యునిగాను భావించలేదు. ఈ నిర్ణయం తమరే నిర్ణయించవలెను. వచించండి ప్రజలారా. ఈ సింహాసనంపై ఆసీనులై తమందరికీ సేవ చేయు తమరి ఈ సేవకుడు పిరికివాడా? అతడు మృత్యువునకు భయపడి పారిపోవువాడా? అతడు సంకటములకు భయభీతుడగునా? తమరు సర్వగుణ సంపన్నులు కావున ఈ సింహాసనముపై తమరే విరాజిల్లవలెను. లేదు మహామంత్రి, లేదు. ఈ రాజ్యసింహాసనమును అవశ్యం మేము త్యజించవలెను. మహారాజా, యువరాజులు లేనందువలన తమరు వైష్ణవీదేవిని ఆ స్థానంలో ఆసీనురాలను చేయదలుచుకోలేదు. అటులే సంభవించినచో సింహాసనముపైనే కాదు, దేవి వైష్ణవిని మేము మా శిరములపై ఆసీనులను చేసేదము. అవును మహారాజా, రాకుమారి వైష్ణవిని తమ స్థానంలో వీక్షించగోరుతున్నాం. వలదు, అది సంభవము కాదు. ఈ కార్యమును సంపన్నము గావించుట కొరకు నేను స్వయముగా నా ఆధ్యాత్మిక జ్ఞానమును వృద్ధి చేసుకొనవలెను. కావున నేను తపోవనమునకు వెడలి తపమాచరించదలచి తిని. వలదు దేవి, వలదు. తమరు మమ్మల్ని విడిచి వెళ్ళవలదు. క్షమించాలి దేవి. అసురులు ఆక్రమించి ఈ సమయమున మహారాజు గారు తమరు మమ్ము విడిచి వెళ్ళుచున్నారు. ఇటువంటి సంకట సమయంలో విడిచి వెళ్ళుట లోక కళ్యాణం ఎలా అవుతుంది దేవి? సేనాపతి, నేను ఎవరినీ సంకటములో విడిచి వెళ్ళటలేదు. నేను సంకటమును ఇచ్చట నుండి తీసుకుని వెళ్ళుచున్నాను. అసురరాజు భైరవుడు నన్ను బంధింప కాంక్షించుచున్నారు. నేను ఇచ్చట నుండి వెడలినచో అతడు నా వెంటే వచ్చును. మరియు యుద్ధము వలన ఈ రాజ్యముపై సంభవించనున్న సంకటము అనున్నది తొలగిపోవును. వలదు దేవి, వలదు. తమరు మా సంరక్షణ కొరకు సంకటముల పాల్గొట్టుకు సాహసించుట ఉచితము కాదు దేవి. అందులకు చింతింపవలసిన అవసరం ఏమీ లేదు. నేను పితాశ్రీ మరియు మాతాశ్రీని తీసుకుని వెడలొచ్చున్నాను.
భైరవుడనే సంకటమును నివారించుటకే తపోవనముకు వెడలెదను. నా తర్వాత భైరవుడు తమరికి హాని చేయలేడు. అయినను ఒక సమస్య మిగిలి ఉన్నది. మహారాజు సహితముగా తమరు వెళ్ళిపోయిన పిదప ఈ సింహాసనము రిక్తముగా మిగిలిపోవును. సింహాసనము రిక్తముగా మిగిలిపోదు. దేవి వైష్ణవి, మా ఉత్తరాధిపత్యం ఎన్నుకుంటలో తమరే ఏక సహకరించవలెను. తమరి వచనమును జనులు ఉచితముగా భావించి మనస్ఫూర్తిగా స్వీకరించెదరు. వచించండి దేవి. ఎటువంటి వ్యక్తి ఈ సింహాసనము కొరకు ఉపయుక్తులగుదురు? వచించండి దేవి. తమరే మహామంత్రి గారు, తమరే. నేనా? తమరే ఈ సింహాసనము శోభాయమానము కావించగలరు. కావున తమరిని మించిన అనుచిత వ్యక్తి మరియు ఉపయుక్త వ్యక్తి వేరెవ్వరూ లేరు. వలదు దేవి, వలదు. నేను ఈ కార్యభారమును నిర్వర్తించుటకు ఎటుల యోగ్యుడను కాగలను. మహామంత్రి, రాకుమారి వైష్ణవి యొక్క కథనము అత్యంత ఉచితమైనది. దేవి ప్రసాద, విచ్చేయండి. ఈ రాజసింహాసనమును శోభాయమానము కావించండి. విచ్చేయండి. ఈనాడు మేమీ నిండు సభలో ఈ రాజ్య భారమును మహామంత్రి గారికి అప్పగించుచున్నాము. మహామంత్రి గారికి! మహామంత్రి గారికి! మహామంత్రి గారికి! తమరు వైష్ణవికి, వారి మాతాశ్రీకి, అటులనే మాకు వెడవడకు అనుజ్ఞనీయవలెను. కాని మా మనసు అందుకు అంగీకరించడం లేదు. లేదు దేవి ప్రసాద్, మేము వెళ్ళవలెను. పదండి వైష్ణవి. అటులనే.